ఇంతకీ దారిన వెళ్లే గాజులాయన్ని ఎందుకు పిలిచినట్టు? మట్టి గాజులు వేసుకోవాలని. కోటీశ్వరులు మట్టి గాజులు వేసుకుంటే ఏం బాగుంటుంది? అట్టా అనరాజ్ సున్నం గారు. అబ్బా, ఇది స్టార్ట్ చేసిందండి. ఇప్పుడేదో ఒక ఉపన్యాసం ఇస్తుంది. ఇయాల సౌభాగ్య దినం, శుక్రవారం కూడా. భర్త సేత ఈ పూట మట్టి గాజులు వేయించుకుంటే నూరేళ్ల కాపురం బాగుంటుందని పెద్దోళ్ళు అంటుంటారు. ఐష్, ఆ కలర్ చూడు. పార్వతి, నర్సింలు ఆ గ్రీన్ కాఫీ. కాఫీనా? నేనిస్తాను దేవా. పిన్ని నువ్వు కూడా చూడు, తీసుకో. మ్యాచింగ్ ఉన్నాయేమో. అవి కూడా చూపించరా? ఇవిగమ్మా. నీ చేతికి గాజులు వేయకముందే పెదబాబు తన చేత్తో కాఫీ కప్ తీసుకున్నాడు. చూసావా నీలాంబరి? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అయ్యా. బాగున్నావు నరసింహులు? మీ దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. అమ్మగారు, పెద్ద ముత్తైదువు మీరు. మీరు గాజులు వేసుకున్నాక మిగతా వాళ్ళు వేసుకుంటారు. అలాగే. ఎరుపు రంగు మీకు బాగా నప్పుతాయి అమ్మగారు. నువ్వు చెప్పావంటే ఇక మేమేం చెప్పినా వినదు నరసింహులు. అమ్మగారి చేతులకు తొడగండి అయ్యగారు. అలాగే. ఆ గాజులు నీ శారీకి మ్యాచింగ్ అయ్యాయక్క. వేల మంది ఉద్యోగస్తులకి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి అఖిలాండేశ్వరి చేతులకి గాజులు తొడుకుతున్నాను. నాకు కూడా ఆంటీ వేసుకున్న ఎరుపు గాజులే నచ్చాయి. అలాంటివే ఇవ్వండి. వద్దమ్మా, నువ్వేసుకోకూడదు. ఎరుపు గాజులు మంచివని కాదు గాని పచ్చని సంసారం చేసుకుని యుక్త వయసు పిల్లలు మీరు ఆకుపచ్చ గాజులే వేసుకోండి. ఐశ్వర్యకి ఎరుపు గాజులే నచ్చాయి కదక్కా. కరెక్టే, కాని సంతాన భాగ్యం కలిగే వాళ్లకు భర్త చేతుల మీదుగా పచ్చగాజులే తొడిగించుకోవాలి. రంగుల్లో కూడా జీవిత సారాంశం ఉంటుందా ఆంటీ? ప్రతి అణువులోనూ జీవితం ఉంటుంది. పచ్చని పైరే మెతుకుని బతుకుని ఇస్తుందంటారు కదా నీలంబరి. వెల్ సెడ్ మామ్. త్వరలో తల్లిదండ్రులు కాబోయే మేం కూడా పచ్చగాజులకే ఓటేస్తాం. గో గ్రీన్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,